హలో, వెల్కమ్ టు ఆరాధ్యాస్ సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు మన రెసిపీ సింపుల్ చిక్కుడుకాయ కర్రీ. దీనికోసం మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి, 10 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అదంతా చక్కగా కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలపండి. పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోండి. తర్వాత దాంట్లో ఆయిల్ రిలీజ్ అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలపండి. తర్వాత అందులోనే 2 టమాటాలను వేసి బాగా కలపండి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ టమాటోస్ లోనే వేయడం వల్ల టమాటాస్ అనేవి చక్కగా ఉడికిపోతాయి. కర్రీలో టమాటా అనేది కనిపించదు. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. చూసారా, టమాటా అనేది ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. తర్వాత కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయని వేసుకొని బాగా కలపండి. చిక్కుడుకాయ వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ వస్తుంది. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని, తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలపండి. నేను ఇక్కడ 1/2 కప్ వాటర్ పోసుకుంటున్నాను. మీకు కావలసినంత వాటర్ మీరు గ్రేవీకి సరిపడా పోసుకోండి. ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి. తర్వాత మూత తీసి కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలపండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కసూరి మేతి అనేది హెల్త్ కి చాలా మంచిది. కాబట్టి మీరు అన్ని కర్రీస్ లో కూడా కసూరి మేతి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.